సారం లేని దాన్ని ఎవడైనా సేద్యం చేయడానికి ఇష్టపడతాడా? సారం లేని దాన్ని ఎవడైనా దాన్ని సారవంతంగా చేసి ఫలింపునివ్వాలని ఎవరైనా కోరుకుంటారా? ప్రతి నరుడి కన్నులు ఎవరి మీద ఉంటాయి? పచ్చగా ఆడుతున్న మీద. అబ్బా ఈ పొలం కావాలండి అంటారు, కానీ ఎండిపోయిన దాన్ని ఎవడైనా చూస్తాడా? నా ప్రభు ఎండిన ఎడారిని జీవపు ఓటగా చేసి పచ్చని పైరు వలె మొలకెత్తించగలిగిన శక్తిమంతుడు. హలో, నేను జనులు తృణీకరించారా? సంతోషపడాలి. నేను జనులు నిందించారా? మహదానందంగా ఎంచాలి. కానీ ఆశీర్వాదం, నువ్వు భయపడద్దు. నువ్వు స్వల్పం, నాకెవరు లేరు, నాకున్న బంధువులే నన్ను ఒంటరిని చేశారు, నాకున్న బంధువులే నన్ను నిస్సహాయ స్థితిలో నిలబెట్టేశారు, నేను ఒంటరిని నువ్వు అనుకున్నా. నీ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తా. ఎందుకంటే నేను నిన్నేం చేస్తున్నాను? నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఎవరి ప్రేమ కావాలి చెప్పండి? ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ కావాలి. హల్లెలూయా. మనుషుల ప్రేమ ఎలా ఉంటది? నేను చెప్పేదా మీరు వినేదా? దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడంట. మొదట ఏం చేస్తున్నాడు? ప్రేముడు ప్రేమిస్తే నీ బలహీనతలను ఆయన బలహీనతలుగా మారుస్తాడు. ఆయన నిన్ను ప్రేమించుతున్నాడు. ప్రేమించంట నీ శాపాన్ని. ఎవరి శాపాన్ని అండి? శాపాన్ని ఏం చేస్తున్నాడు? నీ శాపం అంతటిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఎంత కరుణామయుడో! నీ శాపాన్ని, నీ మీద పేరుకుపోయిన శాపం ఉందే, నీ మీద ఏలుబడి చేస్తున్న ఆ శాపం నేను ఆశీర్వాదంగా మారుస్తాను.